చికెన్ కర్రీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు 2 యాలకులు వేసి 4 ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కునేవి 3 పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగినంత వరకు వేయించుకోవాలి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా కారము ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని చికెన్లో నీరంతా ఇంకినంత వరకు కలుపుతూ వేపుకోవాలి. చికెన్లో నీరంతా ఇంకిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి 1 టీ స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక టమోటోని వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలయబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి 1 కప్పు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సింపుల్ అయిన చికెన్ కర్రీ రెడీ.